బెనిఫిట్ షోలపై మరోసారి చర్చ మొదలైంది. సంధ్యా థియేటర్ ఘటన కారణంగా తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మరో ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో జరిగిన భేటీలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదనే టాక్ వినిపిస్తోంది. బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా ఓకే చెప్పింది. అయితే బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపును రాజకీయ నేతలు తప్పుబట్టారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటిస్తే ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పంటల గిట్టుబాటు ధరల గురించి పట్టించుకొని పవన్ కళ్యాణ్, నిర్మాతలు, సినీ హీరోలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి బెనిఫిట్ షోల వ్యవహారం ఏపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.